వెల్కమ్ టు మై పాలిటీ వీడియోస్. మనం రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18లో ఉన్నాం. ఫండమెంటల్ రైట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్లో రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18లో ఉన్నాం. ఆర్టికల్ 14 లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. ఈ వీడియోలో ఆర్టికల్ 15 చూద్దాం. ఆర్టికల్ 15 ఏం చెప్తుందండి? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది ఆర్టికల్ 15. డిస్క్రిమినేషన్ అంటే వేరువేరుగా చూడడం, డిస్క్రిమినేట్ చేయడం, వేరేగా చూడడం. దేని మీద ప్రొహిబిషన్? ఎలాంటి డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేస్తుంది? ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. రిలీజియన్, నువ్వు హిందూవి, నువ్వు ముస్లింవి, నువ్వు క్రిస్టియన్వి, నువ్వు బుద్ధిస్ట్వి, నువ్వు జైన్వి, నువ్వు సిక్వి, అలాగా డిస్క్రిమినేట్ చేయకూడదు అనమాట. రేస్, నువ్వు నల్ల జాతి వాడివి, నువ్వు తెల్ల జాతి వాడివి, ఇలాగా డిస్క్రిమినేట్ చేయకూడదు. క్యాస్ట్, కులం బట్టి డిస్క్రిమినేట్ చేయకూడదు. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. సెక్స్, మేల్ ఆర్ ఫీమేల్, నువ్వు మేల్ కాబట్టి నేను సపరేట్గా చూస్తాం, డిస్క్రిమినేట్ చేస్తాం, లేదా నువ్వు ఫీమేల్ కాబట్టి నీకు తక్కువగా ఉంటాయి ఈ ఫెసిలిటీస్, అలా డిస్క్రిమినేషన్ ఉండకూడదు అనమాట. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్, నువ్వు తమిళనాడులో పుట్టావు కాబట్టి నీకు ఈ ఫెసిలిటీ ఉండదు, లేదా నువ్వు నార్త్ ఈస్ట్ నుంచి వచ్చావు కాబట్టి నీకు ఈ ఫెసిలిటీ ఉండదు. అలాగా ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. మొత్తం 5 ఉన్నాయండి ఆర్టికల్ 15లో. 5: రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. 1, 2, 3, 4, 5. ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్. ఎవరిని కూడా స్టేట్ డిస్క్రిమినేట్ చేయకూడదు. ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. స్టేట్ అనేది ఏ సిటిజన్ని కూడా ఈ రిలీజియన్ మీద కానీ, రేస్ పరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, సెక్స్ పరంగా కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా కానీ వేరేగా చూడకూడదు అనేది 15 clause 1 చెప్తుంది. 15 clause 2. 15 clause 2 ఏం చెప్తుందండి? నో సిటిజన్ షాల్ బి సబ్జెక్ట్ టు ఎనీ డిసెబిలిటీ, లయబిలిటీ, రెస్ట్రిక్షన్ ఆర్ కండిషన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఏ సిటిజన్ కూడా డిసెబిలిటీ, లయబిలిటీ, రెస్ట్రిక్షన్ ఆర్ ఈ కండిషన్స్ పెట్టి రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ మీద బేస్ చేసి అతన్ని లయబుల్ చేయకూడదు, రెస్ట్రిక్ట్ చేయకూడదు, కండిషన్స్ ఏమీ పెట్టకూడదు. అది సెకండ్ క్లాస్. సో ఈ రెండు కూడా విత్ రిగార్డ్ టు ఇవన్నీ చేయకూడదు. విత్ రిగార్డ్ టు దేనికి సంబంధించి? యాక్సెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, ఆర్ ద యూజ్ ఆఫ్ వెల్స్, ట్యాంక్స్, బాతింగ్ ఘాట్స్, రోడ్స్, ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ మెయింటైన్డ్ హోల్లీ ఆర్ పార్షియల్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు ద యూజ్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్. సో రెండో క్లాస్ ఏం చెప్తుందంటే, రిలీజియన్ పరంగా, రేస్ పరంగా, కాస్ట్ పరంగా, సెక్స్ పరంగా, ప్లేస్ ఆఫ్ బర్త్ పరంగా షాప్స్కి యాక్సెస్ని రెస్ట్రిక్ట్ చేయకూడదు. పబ్లిక్ రెస్టారెంట్స్ అలౌ చేయాలి, రెస్ట్రిక్షన్ ఉండకూడదు. హోటల్స్లో రెస్ట్రిక్షన్ ఉండకూడదు. అంటే నువ్వు ఈ పలానా రిలీజన్ వాడివి కాబట్టి నీకు మా హోటల్లో రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, లేదా నీకు కండిషన్స్ పెడుతున్నాం, అలాంటివి ఏం చేయకూడదు అనమాట. నో సిటిజన్ షాల్ బి సబ్జెక్ట్ టు ఎనీ డిసెబిలిటీ, లయబిలిటీ, రెస్ట్రిక్షన్ ఆర్ కండిషన్స్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది విత్ రిగార్డ్ టు యాక్సెస్ టు షాప్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, హోటల్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. అంటే సినిమా హాల్కి వెళ్తాం, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్, హోటల్స్కి వెళ్తాం, పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ రెస్టారెంట్స్కి వెళ్తాం, యాక్సెస్ టు షాప్స్కి వెళ్తాం. మిమ్మల్ని ఎవరు కూడా ఈ పలానా 5 కారణాల చేత కూడా రెస్ట్రిక్షన్ చేయకూడదు. అలాగే వెల్స్ యూస్ చేసుకుంటాం, ట్యాంక్స్ యూస్ చేసుకుంటాం, బాతింగ్ ఘాట్స్ యూస్ చేసుకుంటాం, రోడ్స్ యూస్ చేసుకుంటాం. ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ రిసార్ట్ మెయింటైన్డ్ హోల్లీ ఆర్ పార్షియల్లీ అవుట్ ఆఫ్ స్టేట్ ఫండ్స్ ఆర్ డెడికేటెడ్ టు ద యూజ్ ఆఫ్ జనరల్ పబ్లిక్. అంటే పబ్లిక్ రిసార్ట్ ఏదైనా జనరల్ పబ్లిక్ ఇచ్చారనుకోండి, ఉంటాయి కదా రిసార్ట్స్, ఎవరైనా వెళ్ళి డబ్బులు కడితే రిసార్ట్లోకి ఎంట్రన్స్ ఉంటుంది, దట్ ఈస్ పబ్లిక్ రిసార్ట్. అలా కొన్ని రిసార్ట్స్ ఉంటాయి, ప్రైవేట్ రిసార్ట్స్, అక్కడ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఎ ప్రైవేట్ రిసార్ట్. లేకపోతే ప్రైవేట్ క్లబ్స్ ఉంటాయి, అంటే మెంబర్షిప్లో ఏదో డబ్బులు కడితేనే అందులో మెంబర్ అయితేనే వాళ్ళకి అక్కడ ఎంట్రీ ఉంటుంది. అలాంటి క్లబ్స్కి ఆ రైట్స్ వేరే, ఓన్లీ మెంబర్స్ విల్ హ్యావ్ యాక్సెస్. ఈ 5 రీజన్స్తో ఎక్కడా కూడా రెస్ట్రిక్షన్ ఉండకూడదు. సో దిస్ ఈజ్ సెకండ్ క్లాస్, ఇది ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ ఈజ్ జనరల్గా ఇచ్చిన క్లాజు. సెకండ్ ఏంటంటే స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ఐటమ్స్కి సంబంధించిన క్లాస్. ఇప్పుడు 1, 2 ఏంటంటే జనరల్ రూల్స్. 1, 2 క్లాస్ 1, 2 ఆర్ జనరల్ రూల్స్. క్లాస్ 3 నుంచి ఆర్టికల్ 15లో క్లాస్ 3 నుంచి ఎక్సెప్షన్ స్టార్ట్ అవుతాయి అనమాట. 3, 4, 5 అండ్ 6. 5 and 6 మొత్తం 6 క్లాజెస్ ఉన్నాయండి ఆర్టికల్ 15లో. సో 3, 4, 5 and 6 ఆర్ ఎక్సెప్షన్స్ టు ద అబౌవ్ 2 జనరల్ రూల్స్. ఆ ఎక్సెప్షన్స్ ఏంటో చూద్దాం. ఆర్టికల్ 15 క్లాస్ 3 ఏం చెప్తుంది? నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్, అంటే పైన చెప్పినవి కూడా స్టేట్ని ప్రివెంట్ చేయకూడదు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సో ఆర్టికల్ 15 క్లాస్ 3
ఎంపవర్స్ ద స్టేట్ టు మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. అంటే ఆడవారికి చిన్నపిల్లలకి స్పెషల్గా ప్రొటెక్షన్ ఇవ్వడానికి స్పెషల్గా ప్రొవిజన్స్ ఇవ్వచ్చు. అక్కడ డిస్క్రిమినేషన్ కాదు, సెక్స్ పరంగా డిస్క్రిమినేట్ చేయట్లేదు స్టేట్. ఎడిషనల్గా స్పెషల్గా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు. సో ఆర్టికల్ 15 క్లాస్ 3 ఉమెన్ అండ్ చిల్డ్రన్కి స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అనేది ఆర్టికల్ 15 క్లాస్ 3. 15 క్లాస్ 4 ఏం చెప్తుంది? అసలు 15 క్లాస్ 4 ఎప్పుడు వాజ్ యాడెడ్ బై ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. 15 clause 4 was added by the first constitutional amendment act 1951. Nothing in this article or nothing in this article or in clause 2 of article 29. clause 2 of 29 కానీ ఈ ఆర్టికల్ కానీ స్టేట్ని ప్రివెంట్ చేయలేదు దేని నుంచి మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఇక్కడ ఏం చెప్తుందండి? ఎస్సీ, షెడ్యూల్డ్ కాస్ట్, ఎస్టీ అండ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. బాగా చూడండి, ఇది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చని ఆర్టికల్ 15 క్లాస్ 4 చెప్తుంది అనమాట. సో ఇక్కడ రెస్ట్రిక్షన్ ఏంటి? ఈ ఆర్టికల్ కానీ క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 29 కానీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, అక్కడ క్లాస్ 2 29కి వెళ్ళినప్పుడు మనం అక్కడ చూద్దాం. సో క్లాస్ 2 ఆఫ్ ఆర్టికల్ 29 కానీ ఈ ఆర్టికల్ కానీ స్టేట్ని ప్రివెంట్ చేయడానికి వీల్లేదు దేని నుంచి? ఫర్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ఫర్ ద షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. అంటే వాళ్ళ యొక్క అడ్వాన్స్మెంట్ జరగడానికి స్టేట్ ఏదైనా సరే స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావచ్చు. అండ్ ఎంప్లాయ్మెంట్ కాకుండా వేరే రకంగా ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16లో కవర్ అవుద్ది. ఇక్కడ మాత్రం ఏంటంటే వాళ్ళ అడ్వాన్స్మెంట్ ఆఫ్ దోస్ సెక్షన్స్, స్పెషల్లీ షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ని వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం స్టేట్ ఏదైనా ప్రొవిజన్స్ చేయొచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 15 clause 4. సో దిస్ ఈజ్ యాడెడ్ బై ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951. It enables the state to make special provisions for the protection of the interests of backward classes and therefore an exception to Article 15 and 29(2). So Article 15 clause 4 is an exception to Article 15 and 29 clause 2. Okay అండి, ఎక్సెప్షన్. తర్వాత ఆర్టికల్ 15 clause 5. 15 clause 5 was added by 93rd Constitutional Amendment Act 2005. ఈ 15 clause 5ని 93rd Constitutional Amendment Act 2005లో యాడ్ చేశారు. అంటే వెరీ రీసెంట్, ఇన్ దిస్ మిలేనియం. ఎందుకు యాడ్ చేశారు? ఇన్ పిఏ ఇమాంబార్ వర్సెస్ మహారాష్ట్ర 2005లో సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ద అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంజాయ్ ద ఫండమెంటల్ రైట్ టు చూస్ ద ప్రొసీజర్ అండ్ అడ్మిట్ స్టూడెంట్స్. అన్ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ నుంచి ఎయిడ్ తీసుకొని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ స్టూడెంట్స్ని ఎలా అడ్మిట్ చేసుకోవాలో వాళ్ళ ఇష్టం అని పిఏ ఇమాంబార్ వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అంటే అన్ఎయిడెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళు ఫ్రేమ్ చేసుకోవచ్చు అని. ఈ రూలింగ్ని ఓవర్కమ్ చేయడానికి 93 అమెండ్మెంట్ యాక్ట్ 2005 తీసుకొచ్చి క్లాస్ 5 యాడ్ చేసిందనమాట ఆర్టికల్ 15కి. సో ఇప్పుడు అసలు ఆర్టికల్ 15 clause 5 ఏంటో చూద్దాం. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్ for the advancement of any socially and educationally backward class citizens or for the SC or for the ST in so far as such special provisions relate to the admission in educational institutions including private educational institutions whether aided or unaided by the state other than the minority educational institutions referred to in article 30. అదండి, ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఇప్పుడు ఆర్టికల్ ఈ కేసు పరంగా ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్కి గవర్నమెంట్ ఏమి ఎయిడ్ ఇవ్వదు కదా. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రొసీజర్ వీళ్ళు అడ్మిట్ చేసుకోవచ్చు అన్న విధంగా సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది ఈ కేసులో. ఇది ఓవర్కమ్ చేయడానికి 93 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో తీసుకొచ్చి ఏమన్నారు? ఏది ఆపదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అడ్వాన్స్మెంట్ కోసం, ఎస్సీ ఎస్టీ అడ్వాన్స్మెంట్ కోసం స్టేట్ ప్రొవిజన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవ్వచ్చు అని అంటున్నారు, వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్. అంటే ఇప్పుడు మన రెగ్యులర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా రిజర్వేషన్స్ ద్వారా స్టూడెంట్స్ ఎంటర్ అవుతారు అంతే కదండి. కౌన్సిలింగ్ జరుగుతుంది ఆ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. 60 సీట్స్ ఎన్నో ఉంటాయి ఒక క్లాస్లో. ఇందులో మళ్ళీ బీసీ ఉంటారు, మళ్ళీ మన స్టేట్ అయితే బీసీఏ బీసీడీఈ ఉంటారు, ఎస్సీ ఉంటారు, ఎస్టీ ఉంటారు. అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ద్వారా కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోకి ఎంటర్ అవుతారు అనమాట. ఓన్లీ కాలేజ్ వాళ్ళ చేతిలో ఏమి ఉండదు, వాళ్ళ చేతిలో ఉండేది మేనేజ్మెంట్ కోటా, అది వేరు. మళ్ళీ ఈ 60 కౌన్సిలింగ్ ద్వారా ఎంటర్ అవుతే ఇవన్నీ రిజర్వేషన్స్ పాటిస్తారనమాట.
దే విల్ ఫాలో ద రిజర్వేషన్స్ ఫర్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. అది ఆర్టికల్ 15 క్లాస్ 5. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటున్నారు చూడండి, అదర్ దాన్ అన్నారు చూడండి. ఇక్కడ అదర్ దాన్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్ టు ఇన్ ఆర్టికల్ 30. ఇక్కడ ఇదేంటంటే కేసు, నేనే ఎగ్జాంపుల్, నేను ఇంజనీరింగ్ చేశా, ఒక మైనారిటీ ముస్లిం కాలేజీలో చదివా. కోర్స్ ఇది అప్పట్లో నేను విజయవాడలో ఉన్నప్పుడు, విజయవాడలో నెమ్రానో కాలేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ముస్లిం మైనారిటీ కాలేజ్. నేను మామూలుగా ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాస్తే ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఐ పర్టికులర్లీ చోజన్ విజయవాడలో ఉండి చదవాలన్న ఒక రీజన్తో ఐ హ్యావ్ చోజన్ నెమ్రా. ఇదొక మిస్టేక్ నేను లైఫ్లో చేసింది. ఎందుకంటే ఐ గాట్ ఎన్ఐటీ ఇన్ వరంగల్లో. డైరెక్ట్గా ముస్లిమ్స్ వెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడుకుని వాళ్ళు 50% డైరెక్ట్గా ఎంటర్ అయిపోతారు కాలేజ్లోకి. మిగతా 50%, రెస్ట్ ఆఫ్ ద 50% కమ్స్ ఫ్రమ్ ద కౌన్సిలింగ్, లైక్ మీ. సో ఇది మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్డ్ టు ఇన్ ఆర్టికల్ 30. సో అక్కడ పనిచేయదన్నమాట. అక్కడ ఈ రూల్ 15(5) ప్రైవేట్ ఆల్ కాలేజెస్కి పనికి వస్తుంది, ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వెదర్ ఎయిడెడ్ ఆర్ అన్ఎయిడెడ్ బై ద స్టేట్, అదర్ దాన్ మైనారిటీ కాలేజెస్. నేను చదివింది ముస్లిం కాలేజ్, అట్లాగే ముస్లిం మైనారిటీ కాలేజ్, అలాగే క్రిస్టియన్ మైనారిటీ కాలేజెస్ కూడా ఉంటాయి. సో 50% వాళ్ళ ఓన్ ప్రొసీజర్తో వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ని. 50% మాత్రం మళ్ళీ జనరల్ పబ్లిక్కి సీట్స్ అలాట్ చేస్తారనమాట. సో అది 15 క్లాస్ 5 93 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 ద్వారా ఈ క్లాస్ 5 ఆర్టికల్ 15 చేయడం జరిగింది. మీకు ఎప్పుడైనా ఎవరికైనా ఇన్ కేస్ ఏదైనా టాపిక్ కానీ అర్థం కాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు మేక్ అంటే ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోయినా I will do another video on the same doubt, no problem. So article 15 class 5 అయిపోయింది కదండి. now coming to 15 class 6. ఇది మన వెరీ రీసెంట్ కదా, వెరీ రీసెంట్. 15 class 6 was inserted by 103 Constitutional Amendment Act 2019. ఇయర్ గుర్తుపెట్టుకోండి, 103rd. దిస్ ఈజ్ 103rd. యాజ్ ఆఫ్ టుడే 106 వరకు అమెండ్మెంట్స్ అయినాయి మనకి. సో 103rd Constitutional Amendment Act 2019తో 15 class 6 was inserted. It introduced 10% reservation of economically weaker section of society, EWS. Now it's being implemented in AP state also కదా, చూసారా నోటిఫికేషన్లో. తర్వాత ద గ్యాప్, nothing shall prevent the state from making any special provision for the advancement of any economically weaker sections of citizens other than the classes mentioned in clauses 4 and 5. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ కాకుండా మిగతా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్కి స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు. అలాగే ఎనీ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ అదర్ దాన్ క్లాసెస్ మెన్షన్డ్ ఇన్ క్లాసెస్ 4 and 5. సో ఫార్ యాజ్ సచ్ స్పెషల్ ప్రొవిజన్స్ రిలేట్ టు దర్ అడ్మిషన్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్డ్ ఇన్ ఆర్టికల్ 30. సేమ్ రూల్ ఆర్టికల్ 15(5)లో ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఎలా ప్రొవిజన్ ఇచ్చారో 6లో ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారనమాట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లాజ్ ఏలోనేమో ఏదన్నా స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వచ్చు అన్నాడు. క్లాజ్ బి వచ్చేసరికి ఎడ్యుకేషన్ రిలేటింగ్ టు స్పెషల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు అడ్మిషన్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ దాన్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిఫర్ టు ఇన్ ఆర్టికల్ 30. ఇది జనరల్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్, ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి. వాట్ ద డిఫరెన్స్? 6A క్లాజ్ ఏ ఏంటండి, ఎనీ స్పెషల్ ప్రొవిజన్ అంతే. క్లాస్ బి వచ్చేసరికి స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఇదైతే క్లియర్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. 4 స్పెషల్ ప్రొవిజన్, జస్ట్ స్పెషల్ ప్రొవిజన్ అంతే, ఫర్ అడ్వాన్స్మెంట్ అంతే. ఆర్టికల్ 5 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రెండు కలిపేసి 16AB చేశారు అంతే, 6లో AB పెట్టేశారు. So this guarantee under Article 15 is available to the citizens only and not to every person under Article 14. అంటే ఒక రకంగా బయట కంట్రీ వాళ్ళకి ఇది ఉండదు ఆర్టికల్ 15. సో ఫైనలీ 15 clause 1 జనరల్ రూల్, 15 clause 2 యాక్సెస్ టు షాప్స్, రెస్టారెంట్స్, అలాగా కొంచెం స్పెసిఫిసిటీ పెరిగింది. 3లోనేమో ఎక్సెప్షన్ స్టార్ట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. 4కి వచ్చేసరికి ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1951 స్పెసిఫికల్గా స్పెషల్ అడ్వాన్స్మెంట్ కోసం ఆఫ్ బీసీ, ఎస్సీ అండ్
ఎస్టీ. దిస్ ఈజ్ క్లాజ్ 4. తర్వాత 5కి వచ్చేసరికి 93rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2005 పిఐ ఇమాంబార్ కేస్ వర్సెస్ హూ మహారాష్ట్ర. పిఐ ఇమాంబార్ వర్సెస్ మహారాష్ట్ర 2005. 15(5) వచ్చేసరికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. 6 103rd 2019లో 6A వచ్చేసరికి జనరల్ ప్రొవిజన్, బీకి వచ్చేసరికి స్పెసిఫిక్ ప్రొవిజన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. అంతే కదండి. హోప్ యూ గాట్ ఇట్. ఈ క్వశ్చన్స్ మళ్ళీ సేమ్ రిపీట్ చేశాను ఆర్టికల్ 14లో, ఇక్కడ కూడా కౌంట్ అవుతాయి కాబట్టి ఐ జస్ట్